మరి మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం చూస్తే సామరస్యంగా దండపల్లి మండలంలోని కోయపోచగూడ ఇష్యూను మేము డీల్ చేసినామంటే వాళ్ళందరూ కూడా ఆదివాసీ నాయకపోడు తెగకు సంబంధించిన వాళ్ళు సార్. వాళ్ళను అదే చెట్లలో అంటే అదే పొలంలో మహిళలను బండబూతులు తిట్టి ఫారెస్ట్ రేంజరు ఎఫ్డిఓ అక్కడటువంటి టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారు. అదంతా టీవీలలో వచ్చింది. తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్. ఇంకెక్కడ సామరస్యంగా పరిష్కరించారు సార్. అదేవిధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్, జైలుకి వెళ్ళిన ఆ ఇష్యూ కాడికి వెళ్ళిన వాళ్ళు 2002 నుండి సాగులో ఉన్నారు, దున్నుకు అంటే పోడు చేసిర్రు. తర్వాత కేసు కూడా పెట్టబడ్డది, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్. మా జీవనమే అటవీ మీద ఆధారపడి సాంప్రదాయకంగా దొరికే అటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని బతికే అటువంటి జాతులు. కనీసం అడవులో అక్కడ ఇందనపల్లి జన్నారం మండలంలో ఇందనపల్లిలో చేపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్. కేసులు పెట్టిరని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైనేసి కేసులు పెట్టిరు సార్. మీరు తెలుసుకోండి సార్. అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్కు నిన్నగాక మొన్న ఆసిఫాబాదులో పొయ్యిల కట్టెలకు అరే మాకు గ్యాస్ కనెక్షన్ లేవు, మరి వంట లెక్క నుంచి చేసుకోవాలి సార్. అడవిలలో ఉన్న చెరువులు ఉన్న చాపాట చెరువు నీళ్ళు తాగొద్దు అన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు. చెరువు అంటే కట్టెలో పోతే విపరీతంగా కోవ లింబారావు అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలైంది సార్. ములుగులో కానీ ఆదిలాబాద్లో కానీ మహబూబాద్లో కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వీళ్ళు ఇద్దరి మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి, సాగులో ఉన్న భూముల జోలికి రావద్దని చెప్పండి సార్. మీరు తర్వాత చట్టం తెస్తారా? వచ్చే ప్రభుత్వం ఇంకా 2006 వరకు మేము చట్టం తెచ్చినాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం 2009 నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్. రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి సార్? ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వము, పోలీసులు, ఫారెస్టులు అందరూ ఒకటయి చిన్న చితక బలహీన వర్గాల మీద, పేదల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద ఈ రకంగా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్. మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టారు సార్? వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి, మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు. ఇది అర్థం చేసుకోవాలి. సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి. మీరు కూడా ఎట్లాగూ పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి. గొడవలు పెట్టకండి, కొత్తది కొట్టకుండా ఆపండి సార్. సాగులో ఉన్న వాటిని దున్నుకోనివ్వండి. బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎక్కడ సార్? ఇప్పుడు తెలంగాణ నంబర్ 1 అధ్యక్ష. ఇప్పుడే మా బట్టన్న మా దావుస్ ఏం తెచ్చిండు అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము, మేమే చేసినాము, ఫౌండేషన్ అంతా మేమే చేసినాము, అప్పుడు మేమే ఇది చేసినామని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద ఎత్తున. ఈ రకంగా మీరు చెయ్యలేదన్నా. మీ టైంలో అన్నీ స్కామ్లే అన్నా, మా టైంలో అన్నీ స్కీములు అన్నా. దావోస్కు పోయి 1000 కోట్ల అధ్యక్ష, 1000 కోట్లు. మొన్ననే 21 కోట్లు, మళ్ళా రాత్రి మహేందర్తో మళ్ళా 1000 కోట్లు, రోజు కోట్లే అధ్యక్ష. 1000 కోట్లు తెచ్చిండు అధ్యక్ష మన రాముడు, 1000 కోట్లు మన రామన్న. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్టన్న, మా ఈటలన్న బయటికి పోయింది కానీ 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు. 28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఏ మంత్రి ఐటీ అన్నా దావోస్కు పోయి ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష. నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. ఏ ఒక్కళ్ళైనా చూపించమని వాళ్ళకు, బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రులైనా చూపించమను. ఈ రకంగా అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష.
ఒక్క ఈ ఐటీ కంపెనీలతోటి కొన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. దానికి తోడు మన కార్మికులకు అధ్యక్ష, యువతకు కార్మికులకు. ఈరోజు మన కార్మికుల అధ్యక్ష, మొన్న కరోనా టైంలో చూసినాం మనం. అసలు కార్మికులు అంటే మనకి ఇంతమంది ఒకనాడు మన తెలంగాణకి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వంలో అంత వలసపోదురు. కరెంటు ఉండకపోవు, చిన్న చిన్న పరిశ్రమలన్నీ బంద్ అవుతుండే, ఎవరికి నీళ్లు ఉండకపోవు, ఏముండకపోవు, ఉపాధి దొరకకపోవు. అంత పక్క రాష్ట్రాలకు పోయి ఉపాధికి పోదురు, వలసపోదురు అధ్యక్ష. మహబూబ్నగర్కి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, ఇప్పుడు సూరత్కి వెళ్ళి. వీళ్ళు పెద్ద గొప్పగా మాది చెప్పింది ఇప్పుడు స్టార్టప్ ఆటోమోడ్. ఒక్క ఇంతమంది కూడా కరోనా టైంలో మాకు కూడా తెలిసింది అధ్యక్ష, ఒక 30 లక్షల మంది కార్మికులు 14-15 రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష. ఇలా వరిగోవాలన్నా బెంగాల్కి వెళ్ళి వస్తారు అధ్యక్ష. ఎందుకంటే లక్షల ఎకరాల, కోట్ల ఎకరాల పంట పడుతుంది. దేశంలోనే దేశానికి అన్నం పెట్టేది 3 లక్షల మెట్రిక్ టన్నుల మనకు పంట పండింది కాబట్టి అది ఎంత కొయ్యాలంటే బెంగాల్కి వెళ్ళి వచ్చారు. ఇవాళ పశువులకు పాలు విండాలంటే బీహార్కి వెళ్ళి వస్తున్నారు. ఇట్లా హైటెక్ సిటీలో బిల్డింగ్లు కట్టాలంటే పెద్ద ఎత్తున 15-16 రాష్ట్రాలకు వెళ్ళి 30 లక్షల మంది కార్మికులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా కరోనా టైంలో ఇబ్బంది పడితే మన సీఎం కేసీఆర్ గారు దేశంలో ఉన్న బిడ్డలంతా, మన తెలంగాణ ఉన్న బిడ్డలంతా కూడా మన బిడ్డలు మనం కడుపులో పెట్టుకొని కాపాడాలి అని వాళ్ళందరికీ కూడా ఇళ్లల్లో సిఎస్ కాడికి వెళ్ళి, ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి, అధికారులంతా కూడా, రెవెన్యూ అధికారులంతా కూడా రైల్వే స్టేషన్లలో రాత్రింబగలు ఉండి వాళ్ళకి ట్రైన్లు ఎక్కించి, వాళ్ళకి టికెట్లు పెట్టి, వాళ్ళకి రిటర్న్ టికెట్లు ఇచ్చి, భోజనాలు పెట్టి పంపించిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఎట్లయితే పోయిందో అదే లెక్క మాకు తెలంగాణనే, మాకు సీఎం కేసీఆరే. మాకు తెలంగాణ అంటే బాగా వచ్చింది, మంచిగా మాకు అన్ని కూడా ఉపాధి దొరుకుతుంది, మాకు మంచిగా ధైర్యంగా ఉంటాం, మాకు ఏదన్నా వచ్చినా వాళ్ళు కాపాడుకుంటారు అనేది మా కేటీఆర్ సార్ కూడా వాళ్ళ పెద్ద బిల్డర్ల వాళ్ళ ఆఫీసులకు పోయి, వాళ్ళ క్యాంపస్లకు పోయి, వాళ్ళకి మందులు ఇప్పించి, డబ్బులు ఇప్పించి అన్ని చేసిన ఘనత కూడా మన రామన్న అధ్యక్ష. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.